మనకి త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ ఉంది. అది రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు. ఏంటి రహస్యం అంటే ఏంటి? ఏంటంటే రహస్యం అంటే అట్లాగే భగవద్గీతలో కూడా ఒక చాప్టర్ ఉంది. రాజవిద్య గుహ్యం అన్నారు. గుహ్యం అంటే ఏంటి? రహస్యం. ఎందుకు రహస్యం? ఎవరికి రహస్యం? దానికి మన ఋషులు ఏం చెప్పారంటే, మన కంటికి కనపడుతున్నదంతా కూడా ఎక్స్టర్నల్ వరల్డ్ అంతే కదా. భౌతికంగానే మనం పనిచేస్తాము, దానికి ఫలం వస్తుంది, ఏదో దాన్ని మనం సంతోషపడ్డట్టున్నాము అనుకుంటాము, లేదు కాసేపు బాధ వస్తుంది, మళ్ళీ దానికి ఏదో రెమెడీ చూస్తాము, మామూలుగా ఉంటాము. అంటే అర్థం ఏంటి? మనం ప్రపంచానికి సంబంధించిన విషయమే మనకి సత్యంగా కనపడుతున్నది తప్ప ఈ నేను నా శరీరము ఈ ప్రపంచం కానిదేదో ఒకటి ఉన్నది, దానివల్లనే ఈ సర్వ సృష్టి అంతా మేనేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచన మనకి రాదు. ఎప్పుడైతే ఆ ఆలోచన రాదో వాళ్ళకి దాని మీద ఎందుకు శ్రద్ధ ఉంటుంది? ఎవరిని ఏమైనా చెప్పినా ఆ మాటలు ఎలా ఉంటాయి? ఊరికి ఏదో చెవిటి వాళ్ళకి చెప్తున్నట్టుగా గోలగా ఉంటుంది. అందుకని శబ్దము అంటే ఏంటి? ఒక శబ్దానికి అర్థం తెలియాలి అంటే దాని గురించి కొద్దో గొప్ప కొంచెం శ్రద్ధ ఉండాలి. అంటే ఆ శ్రద్ధ రావడం అనేది పరమాత్మ తత్వానికి సత్యానికి సంబంధించి కొంచెం కష్టమనే భగవద్గీతలో కూడా చెప్పటం జరిగింది. ఏంటి? ఎన్నో వేల కోట్ల మంది ఉన్న కొంతమంది కూడా నా గురించి ఆలోచించరు. ఒకవేళ ఆలోచించినా కొద్దిమంది కూడా ప్రయత్నం చేయరు. చేసిన సక్సెస్ అయ్యేవాళ్ళు తక్కువ అంటాడు అని ఆ మహానుభావులు ఆ ఋషులే చెప్పటం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ అన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. అంటే భౌతికంగా కనపడుతున్నటువంటి అట్రాక్షన్స్లో నుంచి బయటపడడం చాలా కష్టమని కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పారు. మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సూపర్ ఇంటెలిజెన్సు, క్వాంటమ్ కంప్యూటర్సు, ఆ తర్వాత ఇంకోటి బయోటెక్నాలజీ ఇదంతా వచ్చిన తర్వాత అసలు మనం బ్రెయిన్ను ఉపయోగించేటువంటి పని 100% మనం మర్చిపోతామేమో తెలియదు. ఆ మహానుభావులు అన్ని వేల కోట్ల నాడు ఏం చెప్పారు? నీకు తెలియని విషయం గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీ బుద్ధికి వికాసం కలుగుతుంది. బుద్ధి వికాసం ఎప్పుడైతే కలుగుతుందో నీకు వివేకం, వైరాగ్యం వస్తుంది. సత్యం ఏంటో అసత్యం ఏంటో అర్థం చేసుకుంటావు అని చెప్పటం జరిగింది. మరి అలా అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకు వస్తున్నటువంటి మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలను మనం గ్రహించగలగాలి. అప్పుడు ఈ ఆలోచన సరైందా? దీనివల్ల నాకు ఉపయోగమా, ప్రపంచానికి ఉపయోగమా, అసలు ఎందుకు వస్తుంది నాకు ఈ ఆలోచన, ఈ మాట ఎందుకు వస్తుంది, ఈ పని ఎందుకు వస్తుంది అని మన మీద మనకి అవగాహన వస్తుంది. మరి అలా రావాలంటే మన మనసు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. అందుకోసమే శంకరాచార్య గారు ఏం చెప్పారు? ముముక్షత్వం కావాలనేటువంటి కోరికంటే అసలు నాకు దుఃఖమే అక్కర్లేదు అనే భావం ఉన్నప్పుడు మనసు మీద నువ్వు పనిచేసుకుంటావు. వాటిని షట్సంపత్తి అన్నారు. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అంటే ఏంటి? నీ మనసుని, నీ ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకుంటే అప్పుడు నీ బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తుంది, సత్యం అర్థమవుతుంది అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. అంటే